హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. మరి అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి బాగున్నా బాగలేకపోయినా మరి పని అయితే చేయాలి. మరి ఇక్కడ పొద్దుటి నుంచి నైట్కి అయితే ఎన్ని వంటలు చేపిస్తారో మరి ఒక్కదాన్ని లోపలైతే క్లీన్ చేయాలి. మళ్ళీ టిఫిన్లు పొద్దున్నే చేయాలి. మధ్యాహ్నం అందరికీ అన్ని రకాల వంటలు చేయాలి. కొన్ని ఇళ్ళలో అయితే ఒక ఐటమ్స్ చేపించుకొని మరి అందరూ ఒకసాట కూర్చొని అయితే తింటారు. మా ఇంట్లో అయితే అలా లేదండి. పిల్లలకు ఒక చాట, మేడంకి ఒక చాట, సార్కి ఒక చాట, మరి అందరికీ అన్ని రకాలు అయితే వండాలి. మరి నేను ఈరోజు మధ్యాహ్నం ఏముండాను, మరి నైట్కి అయితే ఏముండాను, వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల ఇంకో కొందరికైతే చూడడానికైతే షేర్ అవుతాయి అన్నమాట. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చినాక కష్టపడాలి, తప్పదనమాట. మరి నేను వచ్చి ఇంట్లోకి వచ్చి 2 సంవత్సరాల 7 నెలలు అయితే అవుతుంది. మరి రంజాన్ పోకతలకి రాకతలకి అడిగాను. రంజాన్ పోని అన్నారు. రంజాన్ పోయినాక అడిగాను. పిల్లలకు సెలవులు వదిలి అన్నారు. సెలవులు వదులుకున్న నెల కావస్తుంది. మళ్ళీ అడిగితే చూస్తాను అంటున్నారు. ఇంటి దగ్గర అయితే పిల్లలకైతే హెల్త్ బాగలేదండి. మా కూతురు మరి డెలివరీ అయింది. చిన్న పిల్లలు 2 ఉన్నారు. తనకైతే హెల్త్ బాగలేక రోజు అయితే ఏడుస్తూనే ఉంది. ఎప్పుడు వస్తావమ్మా, నువ్వు అడుగమ్మా, నువ్వు గట్టిగా అడగలేదా అని. మరి నేనైతే గట్టిగా అడుగుతూనే ఉన్నాను. కానీ అయితే నాకు పంపటం లేదు. మీ ఇంట్లో వరకు ఎక్కువ అండి. ఎవరు వచ్చినా కానీ ఉండరు ఈ ఇంట్లో, అందరు వెళ్ళిపోతారు. మరి నేను వచ్చినప్పుడైతే 7 మంది పాస్పోర్ట్లు అయితే వదిలిపెట్టేసి మరి పారిపోయారు అన్నమాట. కష్టం ఎక్కువ, ఎవరు వచ్చినా ఉండరు. మరి నేనైతే నా పరిస్థితులు బట్టి, ఇంటికాడ మన సమస్యలు బట్టి నేనైతే ఇంట్లో చేయగలిగాను. 2 సంవత్సరాల 7 నెలలు. మరి ఏం చేద్దాం, దేవుని మీద భారం వేశాను. మరి ఎప్పుడు ఇక్కడ తెస్తాడో ఏమో చూడాలి. సరే ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నము మరి నైట్కి ఏముండానో వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. టమాటా రైస్ అయితే చేశానండి. మరి అది పిల్లలకైతే అది ఎక్కువ ఇష్టం అన్నమాట. మరి అందుకని మర్చిపోస్తూ చేశాను. కొంచెం వేసాను. మేడం వాళ్ళ తమ్ముడు పిల్లలు కానీ వచ్చారు. మరి ఇక్కడైతే లెహం రైస్ అంటారు, ఐస్ అహ్మర్ లెహం అంటారు. మరి ఇలా అయితే చేశానండి, మాంసం వేసి. మాకైతే టమాటా బజ్జీ అయితే చేశానండి. మేమైతే వీటిని టమాటా బజ్జీ అంటాము. చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి అయితే కాదండి, టమాటా బజ్జీ. ఇది చాలా బాగుంటుంది. ఇది మాకైతే ఈరోజు అయితే నేను ఇదే చేశానండి. మరి టైం అయితే లేదు. మరి ఒక తమ్ముడు అయితే ఇంటికి వెళ్ళాడు, ఇంకొక తమ్ముడు నేనే కాబట్టి మరి ఇదైతే ఈరోజు అయితే చేశానండి టమాటా బజ్జీ. చూడండి ఫ్రెండ్స్, మధ్యాహ్నం భోజనానికి అయితే రెడీ చేశాను అనమాట. ఇది పుచ్చకాయ ఉప్పులు. మరి మా సైడ్ అయితే మేము కలింగరకాయలు అంటామన్నమాట వీటిని. మరి వీళ్ళైతే అరబ్బీలో అయితే దీన్ని రగ్గి అంటారు. మరి ఇలా అయితే ముక్కలు కోసి పెట్టాను. ఇక్కడ వచ్చి పెరుగు, కీరకాయ ముక్కలు, పుదీనా అయితే వేసానండి. మరి ఇక్కడైతే వీటిని అయితే కయ్యార అంటారు, నానా అంటారు. మరి నానా అంటే పుదీనా అన్నమాట. పెరుగును వచ్చి రోబ్ అంటారు. మరి మన కీరకాయలు అంటాం కదా, మరి ఇక్కడ వచ్చి వీటిని కయ్యార అంటారనమాట. ఇది పెరుగు అండి. ఇక్కడ వచ్చి మజ్జిగ పేరు వచ్చి లెవెన్ అంటారు. చూడండి, మజ్జిగ లెవెన్ అంటారనమాట. ఈ ఆపిలికాయలు వచ్చి తుఫా అంటారు. ఇక్కడ సీనాకాయలను వచ్చి పుత్తకాయలు అంటారు. మరి ఈ కాయలు అయితే నాకు తెలియదండి, ఈ కాయల పేర్లు చెప్తారు కానీ నాకైతే గిఫ్ట్కి లేదనమాట. ఈ మన సైడ్ అయితే ఉండవు కాబట్టి నాకైతే దీని పేర్లు అయితే తెలియవు. మరి భోజనానికైతే ఇలా రెడీ చేశాను అనమాట. వైట్ రైస్ అయితే వండాను మా సార్ అయితే ఇంకెక్కువ భోజనాలు అయితే తినడండి. ఇదైతే చికెన్ కూరగాయలు వేసి ఇలా అయితే ఉడకబెట్టాను. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి అన్నమాట. వాటర్ వేసి ఉడకబెట్టాను. ఇలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా మేడంకి అయితే ఇక్కడ సర్దాను అనమాట నేను. దియాద్ మచ్చిపూస అంటారు వీటిని. జుజాత్ మచ్చిపూస అంటారు, దియాద్ మచ్చిపూస అంటారు అనమాట. మా మేడంకి 2 పిల్లలకైతే ఇలా అయితే సర్దానండి నేను. ఇది వచ్చి
మలకొయ్య అంటారు. ఆకు ఇది గోంగూర లాగా ఉంటుంది, కానీ గోంగూర కాదు. మరి అలాగైతే పులుపుగా ఉండదన్నమాట. ఇది అసలు రుచి అనేది ఉండదు. మరి వీళ్ళైతే ఇక్కడ తింటారు ఎక్కువ. ఇది మలకొయ్య అంటారు, మలకొయ్యాకు. ఇది వచ్చి క్యాప్షన్ ఉంటుంది కదా, మరి క్యాప్షన్ కోస, ఈ క్యాబేజీ అనమాట. మరి వీటిలో అయితే నేనైతే రైస్ పెట్టి వండానండి. ఎలా ఉంది, బాగుందా? ఇక్కడైతే ఇష్టంగా తినే వంటలు అయితే ఇవి అనమాట. ఇక్కడైతే టేబుల్ మీద 1 రూమ్లో అయితే కొద్దిగా అయితే సర్దాను. ఎందుకంటే పిల్లలు, 2 పిల్లలు, మా మేడం అయితే తింటారండి. ఇంకెక్కడ ప్లేట్లు పెట్టాలి, ఇంకా పెట్టేటివి అయితే ఉన్నాయి. మరి ఒక రైస్ కూడా వండాను చూడండి. రైస్ అహ్మార్ ఇది కూడా పెట్టాలి. మరి 3-4 రకాలు అయితే వండిస్తుంది. రంజాన్ లాగానే మా ఇంట్లో వంటలు అయితే ఎక్కువే. మరి పని కూడా కష్టంగానే ఉంది నాకు. ఇంటికి పంపమంటే పంపలేదు, 2 సంవత్సరాలు అయిపోయినా కానీ. హాయ్ ఫ్రెండ్స్, మా మేడంకి అయితే ఇప్పుడు నైట్ అయితే భోజనము. మరి టైం అయితే 11 అవుతుంది. మరి ఇప్పుడైతే చికెన్ ముక్కలు అయితే వేపుతున్నానండి. చికెన్ అయితే మసాలా అన్నీ పట్టించి పెట్టాను అనమాట, ఒక అరగంట సేపు. మరి ఇప్పుడైతే ఇలా అయితే వేపుతున్నాను. అలాగనే ఈ బంగాళదుంపలండి, బంగాళదుంపలకైతే గరం మసాలా కలిపాను, పసుపు, ఉప్పు, గరం మసాలా పొడి. మరి ఇలాగైతే వేంపి పెట్టాను అనమాట. ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తున్నానండి. వీళ్ళకి ఒక టైం అంటూ లేదు. ఇప్పుడైతే 11 అవుతుంది. మరి ఇవన్నీ నేను చేసాక టైం అయితే ఎక్కువే అవుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఇలా అయితే కలుపుతున్నాను.